ఇప్పుడు 68,000 పాట పాడానని తెలిస్తే నా మొగుడు చంపేస్తాడేమో. ఈ షేరింగ్స్ వచ్చినాడు నా కొంప ముంచేశాడు. ఆ సబ్బుముక్కుని పెట్టేసుకున్నా, పేస్ట్ కూడా సగం కవర్లో వేసుకున్నా, ఇంకా బట్టలు ఏమండి? మీరు ఊరికి వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందండి. బాధ ఎందుకు? నేను ఊరెళ్ళొచ్చాక నువ్వు కూడా కావాలంటే 2 రోజులు ఊరెళ్ళొచ్చాయి, సమానత్వం అయిపోద్ది. సర్లే, ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా దొరుకుతాయి. అంజు, ఆ? ఏంటి ఆలోచిస్తుంటావు? ఏం లేదు. అంజు, నేను ఊరెళ్ళాక నాకేమేం ఖర్చులు అవుతాయో మొత్తం లిస్ట్ వేసి నీకు పంపిస్తా. సగం డబ్బులు నాకు ఫోన్ పే చేయి. మీరు ఊరికి వెళ్తే సగం డబ్బులు నేనెందుకు ఇవ్వాలి? అదేంటది? ఇంట్లో వస్తువులన్నీ ఎవరివి? మన ఇద్దరివి. మరి నేను లేనప్పుడు నువ్వు ఒక్కదానివే వాడుకున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కూడా నేను ఊరెళ్ళిన డబ్బుల్లో సగం ఇవ్వాలా, సరేనా? లేదంటే నేను ఊరెళ్ళడం మానేస్తా. సరే సరే సరే, డబ్బులు పోతే పోయా కానీ సమానత నుంచి కాస్త రిలీఫ్ ఉంటుంది. అలాగే అండి. కమల్ గారు ఊరెళ్తున్నట్టున్నారు? అవునండి. మళ్ళీ ఏమైంది, వెనక్కి వెళ్తున్నారు? అదా, ఇందాక మా ఆవిడ బాయ్ చెప్పిందండి, తిరిగి బాయ్ చెప్పడం మర్చిపోయాను, అందుకే వెళ్తున్నా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అవునా? మరి హగ్గిచ్చింది కిస్ కూడా పెట్టిందండి. అవును, పొయ్యి మీద కూర మాడిపోతుంది, నేను వెళ్తానండి. అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. పని మనిషి చెప్పాను కదా, రాధిక చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. అనిత గారు, మీరేంటండి ఇక్కడ? రాజు కూర్చో, సీరియల్ చూద్దాం. అంజు, నీకు సీరియల్స్ అంటే ఇష్టమేనా? అంటే నేను పెద్దగా సీరియల్స్ చూడనండి. అవునా? నాకు మాత్రం చాలా ఇష్టం. అవును, మీ ఆయన ఊరికెళ్ళినట్టున్నాడు. ఇదేంటి, మా ఆయన ఊరెళ్తే నాకంటే ఎక్కువ ఆనందిస్తుంది. అవునండి. అంజు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నువ్వెవరికి చెప్పకూడదు. ఏంటది? అలా కాదు, నీకు బాగా నచ్చిన వాళ్ళ మీద ఒట్టేస్తే అప్పుడు చెప్తాను. అదేంటి, మీకు నా మీద నమ్మకం లేదా? సర్లేండి, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తా, చెప్పండి. నేను మీ ఇంటికి టీవీ చూడటానికి వచ్చిన సంగతి నువ్వు మీ ఆయనకి చెప్పకూడదు. ఒట్టేసావంజు, చూసుకో. అమ్మ దీనమ్మ, ఇదేంటిది ఇలా లాక్ చేసింది? ఇది భయపడేదే ఆ తింగరోడికి. ఆడికే చెప్పొద్దంటే ఇంక దీని టార్చర్ భరించలేం. అయినా అనిత గారు, మీరు మీ ఇంట్లో టీవీ చూసుకోవచ్చు కదా, మా ఇంటికి ఎందుకు వచ్చారు? అంటే మా ఇంట్లో డిష్ రీఛార్జ్ అయిపోయింది అంజు. చేయించుకోండి. సేవ్ చేద్దామని. దేనికోసం? రేపటి కోసం. అంజు, లంచ్ టైం అయింది, భోంచేసేస్తానే. అమ్మా, ఇది వచ్చేలోపు అన్ని తినేసి సర్దేయాలి. రాంజు, మొహాట్ పడ, కూర్చో. మా ఇంట్లో నాకేంటి మొహమాట? మీరేంటండి ఇక్కడ? అంటే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, కలిసి షేరింగ్ ఇద్దామని మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ పట్టుకొచ్చాను. మీ ఇంట్లో నువ్వు తీసుకొచ్చిన కొన్ని ఐటమ్తో కలిసి కుమ్మేద్దాం పదా. మీ ఇంట్లోంచి ఏం ఐటమ్స్ తెచ్చారు? అంటే రైస్ నీది, పేపర్ ప్లేట్ నాది, సాంబార్ నీది, అందులో వేసిన ప్లాస్టిక్ స్పూన్ నాది, పెరుగు నీది, అందులో వేసుకునే ఉప్పు నాది. సమానత్వం. సరిపోయిందా? సరే అంజు, ఇక మా ఇంటికి వెళ్తానే, కాసేపు పడుకుంటాను. ఇవన్నీ దేనికండి? రేపటి కోసం. ఇది వండుకోకుండా ఈ ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజులు తింటదేమో, చెత్త ముఖంది. అమ్మో, ఈ షేరింగ్స్ వచ్చినట్టు ఎలా వచ్చాడు? ఆపించినందుకు మాట తీసుకున్నాగా, బొక్కలే, ఏం చెప్పదు. కమల్ గారు. అనిత గారు, రండి కూర్చోండి, మొహమాట పడకండి, రండి రండి.